హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా డైరీస్. నేను ఇప్పుడు చెప్పబోయే సెక్షన్ ఐపీసీ 153. ఈ సెక్షన్ను బిఎన్ఎస్ 192గా మార్చారు. ఇప్పుడు ఈ సెక్షన్లోకి వెళ్ళబోయే ముందు కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెడితే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. ఇప్పుడు ఈ సెక్షన్లోకి వెళ్దాం. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా వ్యక్తి చెడు ఉద్దేశంతో, అంటే చెడు పని చేయాలనే ఉద్దేశంతో కానీ, లేక ఒక చెడు ఆలోచనతో కానీ అతను ఆ చెడు పని చేయటం వల్ల ఒక దుమ్మి జరిగిద్దని అతనికి తెలిసి కూడా అతను ఆ చెడు పని చేసినప్పుడు ఆ దుమ్మి జరిగితే, దాని పర్యానుసారంగా ఆ దుమ్మి జరిగితే అతను శిక్షార్హుడు అవుతాడు. శిక్ష ఏంటంటే 1 సంవత్సరం జైలు శిక్ష అండ్ జరిమానా విధిస్తారు. ఒక్కోసారి 2 విధించవచ్చు. అంతేగాక ఈ సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తి అతనికి తెలియదు దుమ్మి జరిగిద్దని, కానీ అతను వేరే పర్సన్ని, అంటే వేరే వ్యక్తుల్ని రెచ్చగొట్టడం వల్ల పర్యానుసారంగా దుమ్మి జరిగింది. దుమ్మి జరగటం వల్ల అతనికి, అంటే అతను కావాలని చేసింది కాదు, అతను రెచ్చగొట్టడం వల్ల దుమ్మి జరిగింది. అందువల్ల అతనికి 6 నెలలు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒక్కోసారి 2 విధించవచ్చు. అదేవిధంగా, అంటే ఎగ్జాంపుల్, దుమ్మి జరిగిద్ది, కానీ ఒక విషయం ఏంటంటే దుమ్మి జరిగిద్దని అతనికి తెలియదు, అతను కావాలని చేయలేదు, అతను ఎవరిని రెచ్చగొట్టలేదు. అలాంటి సమయంలో అనుకోకుండా దుమ్మి జరిగితే ఆ దుమ్మికి అతని కారణమైతే అతను శిక్షార్హుడు కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ బంద్ను ప్రకటించినప్పుడు ఆ రాజకీయ పార్టీ అన్ని షాపులను మూసివేయమని చెప్తూ వచ్చినప్పుడు అన్ని షాపులు మూసినారు. ఒక షాప్ అతని మటుకి నేను ఆ షాప్ మూయనని ఎదురు తిరిగాడు. ఆ సమయంలో మాట పెరిగి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి అది దుమ్మిగా, గొడవగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఆ షాప్ అతనికి శిక్ష పడుతుంది. ఎందుకంటే అతను కావాలని చేయలేదు. షాపు ముయ్యపాటం తప్పు కాదు, కాకపోతే ఏంటంటే అతను కావాలని చేసింది కాదు, కాబట్టి ఇది దుమ్మి కేసు కిందకి రాదు. కానీ దుమ్మి జరిగింది, కాకపోతే అతనికి శిక్ష పడదు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జెండాని ఎగరవేసినాక దాన్ని కిందకి దించి, మన జాతి జెండాని ఎగరవేసినాక దాన్ని కిందకి దించి దాన్ని కాళ్ళతో తొక్కాడు. అతనికి తెలుసు కాళ్ళతో తొక్కితే అక్కడ ఉన్న జెండా ఎగిరేసే ముందు అదే జనం ఉంటారు కదా, వాళ్ళందరూ తిరగబడతారు, దుమ్మి జరిగిద్దని తెలుసు. అలాంటి సమయంలో కూడా అతను కావాలని ఆ జెండాని దించినాక కాళ్ళతో తొక్కాడు. అట్లాంటి సమయంలో అతను కావాలని చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడుతుంది. అంటే 1 ఇయర్ జైలు శిక్ష అండ్ లేక జరిమానా విధించవచ్చు, ఒక్కోసారి 2 విధించవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో అతను నేరస్తుడు అవుతాడు. ఈ సెక్షన్ ప్రకారం ఇది ఫ్రెండ్స్.